This is a new beginning. తమిళనాట టీవీకే అధ్యక్షుడు విజయ్ సంచలన విజయాన్ని నమోదు చేసినా ఆయన ప్రభుత్వంలో మాత్రం అనుభవాలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆచి చికెన్ మసాలా ఈ విషయంలో మంత్రివర్గ సభ్యులే కాదు, టీవీకే అధినేతగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైతం ఎమ్మెల్యేల సంతకాలు తీసుకెళ్లడం మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు తాజాగా గుర్తు చేస్తున్నారు. దీనికి ఒక కారణం ఉంది. ఓ మంత్రి గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తూ తను గెలిచిన సర్టిఫికేటే మర్చిపోయారు. గెలిచారు, మంత్రి పదవి దక్కింది, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం ఆగిపోయింది. అది కూడా ఒక చిన్న సర్టిఫికేట్ దగ్గర. తమిళనాడు కొత్త ప్రభుత్వంలో అప్పుడే అనుభవాలేమీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా? తమిళనాడు అసెంబ్లీ వేదిక నేడు ఒక వింత పరిస్థితి నెలకొంది. టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా నియమితులైన సెల్వి కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి ఇచ్చే గెలుపు ధృవీకరణ పత్రాన్ని, అంటే ఎలక్షన్ సర్టిఫికేట్ని ఆమె వెంట తీసుకురాలేదు. సెక్రటరీ జనరల్ ఆ పత్రాన్ని అడగడంతో ఆమె నీళ్లు నమలాల్సి వచ్చింది. సర్టిఫికేట్ ఉంటేనే ప్రమాణం, లేదంటే వెనక్కి వెళ్లాల్సిందే అని అధికారులు స్పష్టం చేయడంతో ఆమె ప్రమాణ స్వీకారం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. నిజానికి నిబంధనల పట్ల కనీస అవగాహన లేకపోవడమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత గెలుపు పత్రం అనేది అత్యంత కీలకం. ఒక మంత్రి స్థాయిలో ఉండి అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఇలాంటి ప్రాథమిక పత్రాన్ని మర్చిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పైగా సెల్వి కీర్తన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అనేక చోట్ల ఎన్నికల రాజకీయాలని, ప్రభుత్వాల ఏర్పాట్లని, ప్రభుత్వాలు దిగిపోవడాన్ని స్వయంగా చూశారు. కానీ ఆవిడ దాకా వస్తే మాత్రం ఎన్నికలు గెలిచిన పత్రాన్నే తీసుకురాలేకపోయారు. ఈ అనుభవాలేమి పరిపాలనలో కూడా కనిపిస్తుందన్న విమర్శలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతుండడంతో కొత్త ప్రభుత్వం పైన విపక్షాల విమర్శలు పెరుగుతున్నాయి. రాజకీయంగా ఉత్సాహం ఎంతున్నా అనుభవం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా అసెంబ్లీ నిబంధనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సింగపెన్ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న టీవీకే కొత్త టీం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లో అబాసు పాలవకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత ఆమె ప్రమాణం చేస్తారని అధికారులు చెప్తున్నా ఈ ఘటన మాత్రం కొత్త ప్రభుత్వానికి ఒక చిన్న షాక్ లాంటిదని చెప్పొచ్చు. ఆచి చికెన్ మసాలా